రేపు 10వ తేదీ నాడు జరుగు సిద్ధం సభకి గతంలో జరిగినటువంటి 3 సిద్ధం సభల కన్నా ఈ సభ ఎక్కువ మందితోటి చేయడం జరుగుతుంది. పెద్దలు విజయసాయి గారు చెప్పినట్టు 15 లక్షల మంది టార్గెట్గా పెట్టుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జనం అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సభలకి మీరు ఒక్కటి చూస్తున్నారు. మొదటి సభ కంటే రెండో సభకి ఎక్కువ రావటం, తర్వాత మూడో సభకి ఎక్కువ రావటం, మరి చివరి సభ చివరి సభ మరి 10వ తేదీన జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. 42 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఇన్ఛార్జీలు సమన్వయకర్తలు అందరూ కూడా నాయకులు కార్యకర్తలు సమయంతో పనిచేసి ఖచ్చితంగా కూడా ఈ సభను సక్సెస్ చేస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నా. మా ప్రకాశం జిల్లా నుంచి కోడి ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా ఈ సభకు హాజరవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సభకి అందరూ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఇప్పటి నుంచి అడుగుతున్నారు. సార్ ఈ సభకి మాకు ఏమైనా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారని కూడా అడుగుతున్నారు. కానీ కొంతమంది స్వచ్ఛంగా వచ్చేదానికి కూడా రెడీగా అవుతూ ఉన్నారు. ఏ పరిస్థితుల్లో కూడా ఈ సభ సక్సెస్ అవుతుందని మరి ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి తెలుగుదేశం జనసేన కలిస్తే ఏమీ కాదనేది ప్రజలు ఈరోజు నిరూపిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా మా ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పి కూడా కార్యకర్తలకి ప్రకాశం జిల్లా నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా విన్నవించుకుంటూ ఈ సభ సక్సెస్ కావాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సభకి ముందు సర్వేల్లో సభ తరువాత ఉన్నటువంటి సర్వేల్లో పోల్చి చూసుకున్నట్టయితే ప్రజల నుంచి వచ్చేటటువంటి స్పందన అంతా కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. పార్టీ గ్రాఫ్ విపరీతంగా ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే మేము ఏర్పాటు చేసుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ తప్పకుండా మేము అచీవ్ చేస్తాము అన్నటువంటి విషయంలో మాకు ఎటువంటి సందేహము లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. గతంలో ముఖ్యంగా బీసీలకి, ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తూ బీసీలను మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి అటు పార్లమెంటులో కానీ ఇటు శాసనసభలో కానీ ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేసింది, ఏ పథకాలను అమలు చేసింది అన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు బీసీలందరూ కూడా మా వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, బీసీలు మాకు సపోర్ట్ చేస్తున్నారు అని అంటే దాంట్లో అతిశయోక్తి లేదు. తప్పకుండా మా యొక్క టార్గెట్ని మేము రీచ్ అవుతామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక సిద్ధం మహాసభ ఇది ఈ యొక్క సిద్ధం మహాసభ వివిధ ప్రాంతాల నుంచి కూడా మనం ఎటువంటి అసౌకర్యం లేకుండా బస్సెస్నన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి వారి గమ్యస్థానానికి వాళ్ళు వెళ్ళేటట్టుగా అన్ని సౌకర్యాలని కూడా కలుగజేస్తున్నాం. ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ కూడా ఆహారం సంబంధించి ఏర్పాట్లు కానీ లేకుంటే పార్కింగ్ సౌకర్యం కానీ మంచినీటి సదుపాయం కానీ, ఎందుకు ఎండాకాలం కాబట్టి మజ్జిగ సదుపాయం కానీ ఇవన్నీ కూడా కలిగించడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క సభ తప్పకుండా విజయవంతమవుతుంది. దీని ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మొత్తం ఆ ఏర్పాట్లన్నీ కూడా మజ్జి శ్రీనివాసరావు గారు చూస్తున్నారు.
సభా ప్రాంగణం, సభలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా తలసిల్ రఘురామ్ గారు చూస్తున్నారు. అలా ఒక్కొక్క యాక్టివిటీ అన్నటువంటిది ఒక్కొక్కరు చూసుకుంటూ ఈ యొక్క సభ విజయానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.